క్రిస్టియన్ మైనారిటీ 90% ఉన్నారని 7569441275 17,000 గ్రూపులు పెట్టారని 3,26,00,000 ఓటర్స్ లో దాదాపు 60 లక్షల మంది తెలంగాణలో 40 లక్షల మంది ఆంధ్రాలో జాయిన్ అయ్యారని అయినప్పటికీ నా పోరాటం ఆగదు. సుప్రీంకోర్టులో కేసు నిన్న వినిపించారు, మరలా సోమవారం వినిపిస్తాం. విశాఖపట్నంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. పార్టీలకు అతీతంగా వైసీపీ టీడీపీ అందరిని అడుగుతున్నా, విశాఖపట్నంలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి, పార్లమెంటును బాగు చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, మనకున్న 18 ట్రిలియన్ అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి, కంపెనీలు తేడానికి, ఉద్యోగాలు తేడానికి, కన్నీరు తుడవడానికి ఇది చేశారా? ఇప్పుడున్న పార్టీలు కేసీఆర్ గారు 6-7 లక్షల కోట్ల అప్పు, మిగిలిన 6 లక్షల కోట్లు దోచుకున్నారు. ధరణి పోర్టల్ ద్వారా 12 లక్షల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడే నేను తమ్ముడు రేవంత్ రెడ్డితో మాట్లాడిన విషయాల్లో కొన్ని విషయాలు, సమిట్ పెడదామన్నాం, ఎస్ అన్నా, మీ బ్లెస్సింగ్స్ మంచిది, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో మహాసభ పెడదాం అన్నాం. అది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనందరం ఆనందించాలి. ఎందుకు? శాంతి సభ పెడదాం, అభివృద్ధి చేద్దాం, సమిట్లు పెడదాం. కేసీఆర్ గారు నా శిష్యుడై ఉండి 10 సంవత్సరాల్లో ఒకసారైనా శాంతి సభ పెట్టారా? దేవుని కార్యాలు నెరవేర్చారా? బలిదానాలు చేస్తారు, హోమదానాలు చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో, బీజేపీ ఎమ్మెల్యేలతో, ఎంఐఎం ఎమ్మెల్యేలతో మాటలు నడుపుతున్నారు మనమే గెలుస్తామని. అవినీతి జరగకుండా అందరూ ఈవీఎంలు, ఆర్ఓలు, పోలీస్ ఆఫీసర్స్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికి జరిగిన అవినీతి చాలు. ఈవీఎంలు మారకుండా లెక్కలు కరెక్ట్ గా అయినట్లు అంచనా, అన్ని సర్వేల ప్రకారం 62 నుంచి 68 కాంగ్రెస్ గెలిచింది.